ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ ఒక 15,000 పెట్టి మనం అపోజిషన్స్ వాళ్ళ అపోజిషన్ తీసుకుంటున్నాం. ఇది ప్రధానమైన పని. అదేవిధంగా మనకి టూరిజం కింద కూడా మనకు కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్తగా. వాటిని కూడా మనం స్థలాన్ని ఇంప్లై చేయడం జరుగుతున్నది. అది ఆ ప్రపోజల్స్ కూడా కొంత స్థలాన్ని గతంలోనే కేటాయించున్నారు, 2017-2016 కేటాయించున్నారు. అయితే ఆగిపోయినాయి. అవి కూడా వస్తే మనకి సంగపట్నం, అదేవిధంగా మైపాడు లాంటి ప్రాంతాలు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి కూడా మంచి పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటికి కావాల్సిన స్థల సేకరణ అవన్నీ కూడా మేము కార్యక్రమంలో పూర్తి చేశాము. ఇది ప్రధానమైన కార్యక్రమాలు. అదేవిధంగా మనకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒక అంశంగా ఉందంటే రైతులందరూ కూడా ఒక ఆధార్, ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేయడం. ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది దాదాపు మన మండలంలో పూర్తి చేస్తాం. హైయెస్ట్ 92% అనేది మన మండలంలో పూర్తయింది. అదేవిధంగా ఈకేవైసీ ప్యాక్స్ అంటే పిఎస్సిఎస్ లో రైతులందరూ కూడా ఈకేవైసీ చేయించే ప్రోగ్రామ్ కూడా 95% దాకా పూర్తి అయిపోయింది. అంటే 5% అంటే మీకు అందుబాటులో లేని తప్ప దాదాపు 100% రీచ్ అయిన దాంట్లో. అదేవిధంగా ముఖ్యమైనది మన జిల్లా కలెక్టర్ వాళ్ళ ఆదేశాల ప్రకారం మండల స్థాయి మండల స్థాయి డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ కమిటీ అని అది మండల కమిటీ అంటారు. ఈ మండల కమిటీలో గతంలో మనకి తహసీల్దారు చైర్మన్ గా, ఎంపీడీఓ గారు, ఎస్హెచ్ఓ గారు ఉన్నారు. ఈ మండల కమిటీని బలోపేతం చేసి కలెక్టర్ గారు మరి యొక్క సర్క్యులర్ జారీ చేస్తున్నారు. దాని ప్రకారం ఏదైనా సమస్యలు ఉంటే పట్టా ల్యాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, వాటిని రిజాల్వ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆ రిజల్యూషన్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది మనం రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా నేను మన ఎస్హెచ్ఓ గారు, ఎంపీడీఓ గారు కలిసి దాదాపు ఒక 3-4 సమస్యల్ని రిజాల్వ్ చేసి కలెక్టర్ గారు కూడా నివేదికలు అందించడం జరిగింది. మన మీడియాలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా భూ సమస్యలు ఉన్నా కూడా మన మండల గ్రామాల్లో మండల కమిటీ కూడా నివేదించవచ్చు. ఎంఆర్ఓ ఒక్కరికే చెప్పాల్సిన అవసరం లేదు. మా బీఆర్ఓ ద్వారా ఎంఆర్ఓ చెప్పవచ్చు. మన ఎప్పుడు అందుబాటులో ఉంటాం రెవెన్యూ సిబ్బంది. అదేవిధంగా మండల కమిటీ ఎస్హెచ్ఓ గారు కానీ లేదా ఎంపీడీఓ గారు కానీ తెలియజేస్తే వాళ్ళ మండల కమిటీలో దాన్ని ఆ భూ సమస్యని తీసుకొచ్చి మండల కమిటీ విచారణ చేపట్టి ఒక ఉత్తర్వులు పాస్ చేసి విచారణ నోటీస్ జారీ చేసి నోటీస్ సమయం చేసి మనం ఈ అటువంటి సమస్యలు పరిష్కరించడానికి మనకు అధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి పరిష్కారాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఇంకా ఏదైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మేము తగు సలహాలు కూడా జరుగుతుంది. అది కోర్టుకి వెళ్ళి, అదే సివిల్ కోర్టుకి వెళ్ళి